కరివేపాకు జ్యూస్ తాగండి, రోజు కరివేపాకు టీ తాగండి. హెయిర్ చాలా సూపర్గా ఉంటుంది అన్న చెప్తున్నాడు. చెప్పండి ఒకసారి. ఆరోగ్యానికి మంచిది. ఇంకా హెయిర్, మీ హెయిర్ ఎంత చూపించండి. హెయిర్ ఊడిపోయేలో చూపించకూడదు. హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు డ్రింక్ తాగండి. ఇదిగోండి అన్న మీ కరివేపాకు. వెనకటి రోజుల్లో ఆడవాళ్ళు తమ అందంతో కాకుండా కమ్మటి భోజనం పెట్టి మార్కులు కొట్టేసేవారటండి. అలాగే బద్దకిచ్చకుండా ఎంత వంట అయినా వండేవారట. భోజనంలో 4 కూరలతో పాటు ఒక ఆకుకూర కూడా ఉండేటట్టు చూసుకునేవారట. తమ కుటుంబం మీద ప్రేమ ఆప్యాయతలు అలా కురిపించేవారట. మరి మనం వారానికి ఒక్కసారైనా ఆకుకూర తింటున్నామా? అలాగే మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం మనం పనికెట్టుకొని బద్దకించకుండా వండుతున్నామా? మరి ఆకుకూరలు తినటం వల్ల మన శరీరం దృఢంగా ఉక్కుగా మారుతుంది. మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చే వాళ్ళు అవుతాం. కిడ్నీ రాళ్ళుంటే గ్యాండ్రీగా పోతుంది. కూర వండుకోవచ్చు, ఆరోగ్యంగా పప్పు వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పసర కూడా తాగేయచ్చు. కొండపిండాకు. ఇది కొండపిండాకు అండి. ఇది హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు బాగా వాడతారు. ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదా లేడీస్కి, దానికి ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్ళు కూడా పోతాయి. గ్యారంటీ అని చెప్తున్నారు. ఒకవేళ పోకపోతే ఈ అన్న అడగండి. పేరు చెప్పండి అన్న. మీ పేరు? రాంబాబు. ఇది అందరికీ తెలిసిందే. కోరి మార్కెట్, రైతు బజార్. రాంబాబు గారు. రాంబాబు మీరు అడగచ్చు. రైతు. మనకి వీడియో తీయడానికి హెల్ప్ చేశారు సార్. బాయ్ అండి. థ్యాంక్స్.